తినొచ్చు. కానీ మనకి కావాల్సిన రేంజెస్‌లో చూసుకోవాలి. జనరల్‌గా పల్లీలు మనకి హై క్యాలరీ అట్ ద సేమ్ టైమ్ హై ఫ్యాట్. దాంట్లో మంచి ఫ్యాట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్నా గూడా ఓవరాల్‌గా మనం చూసుకున్నప్పుడు క్యాలరీస్ పరంగా చాలా ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాయి. సో, ఇమాజిన్ జస్ట్ మనం ఒక 2 చపాతీలు ఆర్ ఒక్క చపాతీ చేసుకున్నాం అనుకోండి. మన ఆటా పిండి ఒక చిన్న ముద్దతో చేసుకున్నాం అనుకోండి. 30 గ్రామ్స్ ఉంటది ఆ గోధుమ పిండి. గోధుమ పిండి 30 గ్రామ్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 96 క్యాలరీస్ వరకు వస్తాయి. అదే ఒక పిడికెడు పల్లీలు మనకి 30 గ్రామ్స్ తీసుకున్నా గూడా మనకి దగ్గర దాదాపు 150 నుంచి 160 క్యాలరీస్ వరకు వస్తాయి. క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల మనము కొంచెం ఒబీస్ ఉన్న వారికి లేదంటే అన్‌కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ స్పైక్ చాలా ఎక్కువైపోయి కొంచెము ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వద్దని చెప్తాము. కానీ మనకు నార్మల్‌గా షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. మనం అండర్ వెయిట్ కానీ, నార్మల్ వెయిట్‌లో కానీ ఉంటున్నాము. కొంచెం వెజిటేరియన్స్ ప్రాపర్‌లీ ఎలాంటి నాన్ వెజ్‌లో చికెన్, ఫిష్, ఎగ్ ఇలాంటివి తినకుండా ఓన్లీ కంప్లీట్ ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నప్పుడు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి పల్లిలో చాలా బావుంటాయి కాబట్టి వాళ్ళకి రికమెండ్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ డయాబెటిక్‌లో గూడా మనకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ చూడాలి. ఒకవేళ టైప్ 1 డయాబెటీస్ ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో ఆర్ అండర్ బిలో 20 ఇయర్స్ ఉంటారో వాళ్ళకి ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళ క్యాలరీ ఇంటేక్ గూడా అంతే ఉండాలి. టీనేజర్ బాయ్ ఉన్నారనుకోండి ఒక 16 నుంచి 18 ఇయర్స్ వరకు తను టైప్ 1 డయాబెటీస్ ఉన్నారనుకోండి తనకి ఆల్మోస్ట్ మనకి 2500 క్యాలరీస్ వరకు ఇవ్వాలి. ఈ 2500 క్యాలరీస్‌ని మీట్ అవ్వడానికి పల్లీలు ఆర్ బెస్ట్ ఆప్షన్స్. కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ ఒక మిడిల్ ఏజ్ అడల్ట్ ఉన్నారనుకోండి వుమెన్ గానీ మెన్ గానీ యావరేజ్‌గా ఒక 45 ఇయర్స్ ఉండి కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో ఉన్నారు. వాళ్ళు షుగర్ కంట్రోల్‌లో ఉంటున్నాయి. పల్లీలు తీసుకోవచ్చా అంటే మేబీ వన్స్ ఆర్ ట్వైస్ 30 గ్రామ్స్ అ డే తీసుకోవచ్చు. బట్ అగైన్ మీరు మళ్ళీ చూడాలి పల్లీలు ఒక స్నాక్ లాగా తింటున్నారా? లేదంటే ర్యాండమ్‌గా బిస్కెట్, మురుకులు, ఇంట్లో చుడవ లాంటివి అలాంటి జంక్ ఫుడ్స్ తీసుకోకుండా పల్లీలు తీసుకుంటున్నారా? ఆర్ అన్ని టీ బిస్కెట్స్ తినేసాక కొంచెం ఏదైనా తినాలనిపిస్తే తీసుకుంటున్నారో చూడాలి. ఓవరాల్‌గా మనం డేలో ప్లాన్ చేసే క్యాలరీస్‌లో మనకు కావాల్సిన ఇంటేక్‌లోనే మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం క్యాలరీస్. బిస్కెట్ అవాయిడ్ చేస్తున్నాము, షుగర్ అవాయిడ్ చేస్తున్నాము, బెల్లం అవాయిడ్ చేస్తున్నాము, హనీ అవాయిడ్ చేస్తున్నాము. మనకి కొంచెం స్వీట్నర్ కావాలి. మనం డేట్స్ అంటాం కదా, డేట్స్, అంజీర్, కిస్మిస్ ఇలాంటి స్వీట్నర్ కాకుండా పల్లీలు తినొచ్చు. బిస్కెట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి బిస్కెట్స్లో ఒక 3 బిస్కెట్స్ తిన్నా ఈజీగా 200 క్యాలరీస్ వస్తాయి. 3 బిస్కెట్సా 30 గ్రామ్స్ పల్లీలా అంటే మేము 30 గ్రామ్స్ పల్లీలు అంటాం. 30 గ్రామ్స్ పల్లీలా 2 చపాతీలా అంటే అగైన్ మేము చపాతీస్ అంటాం. ఆ ఆల్టరేషన్ మాకు ఇంపార్టెంట్. ఇప్పుడు 2 చపాతీలు తినేసేయండి అంటే ఒక అడల్ట్ నార్మల్‌గా 4-5 o'clockకి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టయర్డ్ అయినప్పుడు ఒక చపాతీ తింటే ప్రాబ్లమ్ లేదు. కానీ 30 గ్రామ్స్ పల్లీలు తినాలి, మీకు ఇంకా మీ క్యాలరీస్‌లో ఇంటేక్ ఇంతే ఉంది, మీరు ఇంతే తినాలి అంటే వాళ్ళు ఒప్పుకోరు. అలా ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్‌గా అండర్ వెయిటా, ఓవర్ వెయిటా, షుగర్ కంట్రోల్ ఉందా, అన్‌కంట్రోల్ ఉందా అది చూసుకొని హ్యాపీగా తినొచ్చు. తినేటప్పుడు కొంచెము ఆ రోజు క్యాలరీస్‌లో మనము ఇంకే డ్రై ఫ్రూట్స్ తినకుండా పల్లీలు తింటే సరిపోతది. ప్రాబ్లమ్ లేదు. చిన్న పిల్లలకి అబ్సల్యూట్‌లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చిన్న పిల్లలకి పల్లీలు ఇవ్వచ్చు. మిడిల్ ఏజ్ మెన్ అండ్ వుమెన్ నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు డేలో 30 గ్రామ్స్ పల్లీలు తినొచ్చు. ఏజ్ పైబడిన వాళ్ళు కొంచెం 50, 60 ఏజ్ వాళ్ళకి రెగ్యులర్‌గా పల్లీలు కాకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. కొంచెం వెజిటేరియన్ అయ్యి ఉంటే వాళ్ళు ఈజీగా 1 స్పూన్ నువ్వులు, ఒక 1 స్పూన్ పల్లీలతో ఇంకా 1 స్పూన్ పుట్నాల పప్పుతో తింటే కాల్షియము, హై ఫైబర్, హై ప్రోటీన్ అయిపోతది.